ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని 4వ వచనంలో ఉన్న 2వ భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఇది ఉప్పొంగదు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున మీ శ్రేష్టమైన దివ్యమైన బ్రతికించే వాక్కును మేము ధ్యానం చేస్తూ మా జీవితాన్ని మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా, దేవా, మా జీవితంలో అనేకమైనటువంటి మేలులతో మీరు నింపుచూ ఉన్నారు. దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి ప్రేమ దయ చూపించును అనేటువంటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడి ఆత్మీయ పాఠాలు నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ దయ చూపించును, ప్రేమ మరి దీర్ఘకాలము సహించును అనేటువంటి మాటను నిన్న దినాన మనం ధ్యానం చేశాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవ మాట దయ చూపించును, ప్రేమ దయ చూపించును. ప్రియ దేవుని పిల్లలారా, దయ అనేటువంటి మాటను మనం నిర్వచించాలి అనంటే, దయ అనేటువంటి మాట ఎంత శ్రేష్టమైనదో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితముల నుంచి మనము దానిని చూడవచ్చు. దయ అనగా నిర్వచనం ఏమిటంటే, ఇతరులు ఎవరైనాను సరే, అనగా మన పొరుగువారే కావచ్చు, మనకు ఇంతకుముందు తెలియనటువంటి వారైనా కావచ్చు, మనము వారి పట్ల దయ చూపించటానికి వారికి ఏ విధమైనటువంటి అర్హత కానీ యోగ్యత కానీ లేని వారికి మనము క్రియారూపముగా చేసేటువంటి సహాయాన్నే, అంటే వారి అర్హతను చూసో యోగ్యతను చూసో చేసేటువంటి సహాయము కాకుండా, వారు ఎవరైనా సరే, వారు నీకు తెలిసిన వారైనా నీకు తెలియని వారైనా సరే, వారికి ఇంతకుముందు మరి దయ చూపించటానికి వారికి అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా కూడా మనము క్రియాశీలముగా వారికి సహాయం చేసేటువంటి గుణాన్నే మనం ఏమంటామంటే దయ చూపించుట అని అంటాము. ప్రియ దేవుని పిల్లలారా, దయ అంటే ఏమిటో తెలుసా? నీ పొరుగు వానికి అతనిని నీవు ఎరగకనే నీవు దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి బిడ్డగా, దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి బిడ్డగా ఇతరులకు నీవు క్రియారూపముగా చేసేటువంటి సహాయాన్ని మనము దయ చూపించుట అని అనవచ్చండి. ప్రియ దేవుని పిల్లలారా, మన పొరుగు వారు అనేక మంది మనకు తారసపడతా ఉంటారు. వారు చాలా పేదరికంలో ఉండి ఎవరైనా సహాయం చేస్తే ఒక్క పూట తిండి కోసము వారు అలమటిస్తూ ఉంటారు. అయినప్పటికీ అలాంటి వారిని ఎంతమందినో నీవు చూస్తుంటావు. ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది నీ కంటపడి ఉంటారు. కానీ నీవు వారి పట్ల ఎప్పుడైనా దయ చూపించావా? వాడెవడో నాకు తెలియదులే, వారెవరో నాకు తెలియదులే, వారు ఎలా పోతే నాకేంటి అని ఎన్నిసార్లు నీవు దాటి వెళ్ళావు అలాంటి వారిని? ప్రియ దేవుని పిల్లలారా, దయ చూపించుటలో ఉన్నటువంటి ఆ గొప్పతనం మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఈ దయ అనేటువంటి గుణము మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేశారా? యేసు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన సువార్త ప్రారంభంలోనే అనేక మంది, ఒకళ్ళ ఇద్దరండి, అనేక రోగములు అనేక వేదనలతో నిండిపోయిన వారిని, అనేక వ్యాధిగ్రస్తులను, రోగగ్రస్తులను, రోగములను, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాతము గల వారిని, ఇట్లా ఒక్కరు కాదండి,
ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంతకుముందు ఎరిగినటువంటి వారు కాదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో మనం ప్రస్ఫుటంగా గమనించేటువంటి గుణం ఏంటో తెలుసా? దయ చూపించడం. ఆయన దయగలిగిన దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ గుణం మనలను ఏం చేస్తుంది? దయ చూపించేటువంటి గుణము మనలను ఏం చేస్తుంది అని అంటే, ప్రయోజనకరమైనటువంటి సేవా జీవితానికి అది మనల్ని ప్రోత్సహిస్తుంది, మనల్ని ప్రోత్సాహపరుస్తుందండి. దేవుని పిల్లలారా, ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మదర్ తెరిస్సా తల్లిగారు ఎంత శ్రేష్టమైనటువంటి మరి పరిచర్య మన భారతదేశంలో జరిగించారు. ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన భారతదేశమునకు వచ్చి మురికి వాడలలో ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య మరి ఎంత దయ చూపించారండి. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి ఈ దయా గుణము బైబిల్ గ్రంథములో నుండి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దయ చూపించును, ప్రేమ దయ చూపిస్తుంది. కాబట్టి ప్రేమ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తన్ను ఎరిగిన వారికి, తన్ను ఎరగని వారికి కూడా సహాయం చేయాలన్నటువంటిది. అది కూడా క్రియారూపముగా, వారు క్రియల రూపంలో దానిని కొనసాగిస్తారని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో క్రీస్తుని గూర్చి ఈ గుణ లక్షణాలను మనకు, క్రీస్తులో ఉన్నటువంటి గుణమును బైబిల్ గ్రంథము ఏం చెప్తా ఉంది మనం ఒకటే మరి మనం పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుండి 24 వచనాల్లో రాయబడిన లేఖనాన్ని పరిశీలించినట్లయితే, ఆయన సువార్త ప్రకటిస్తూ, అది ప్రారంభ దినాలు, సువార్త ప్రకటన ప్రారంభ దినాలలో ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరిచే, మరి రోగముల చేతను, వేదనల చేతను, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, మరి పక్షవాయువు గల వారిని, ఎట్లా అనేక మందిని ఆయన ఎరుగకయే వారి మీద దయ చూపించాడు, వారిని స్వస్థపరిచాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఈ దయాగుణమైనటువంటిది ఎంత శ్రేష్టమైనదో. మరి మామూలుగా ఏదో మరి అనుకుని మనుషులు చేసేటువంటి సహాయం వేరు, మరి దేవుడు అయితే ఎరుగకనే ప్రజల యొక్క మరి అవసరతను గుర్తించి ముందుగానే ఆయన అందరినీ ప్రేమించేటువంటి గుణము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని పిల్లలారా, రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు అంటాడు కదా, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే, అలాగుననే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన వచ్చాడండి. ఆయన ఎంత దయగుణం గలవాడంటే, మరి అనేకులకు ప్రతిగా, ఈ లోకములో పాపం చేస్తున్న వారు, దయాగుణం లేనటువంటి వారి కొరకు, పాపుల కొరకు మరి ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన వేదన చెందాడు. ఆయన మరి మన కొరకు అంత త్యాగం చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఆయన పరిచారం చేయటానికే వచ్చాడు. పరిచారం ఎవరికి చేస్తామండి? అవసరత కలిగినటువంటి వారికి, అక్కరతల్లో ఉన్న వారికి పరిచారం చేస్తాము. కానీ నేటి దినాన్న ఆ యొక్క యేసు ప్రభుల వారి యొక్క ఆ పరిచారం చేసేటువంటి గుణాన్ని, ఆ దయా రసాన్ని ఆస్వాదించకుండా, దేవుని యొక్క లక్షణాలను, గుణ లక్షణాలను పొందుకొనకుండా ఈ రోజున అనేక మంది తప్పిపోతా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగుననే లోకాసు సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి అని దేవుని వాక్యం యేసు ప్రభుల వారు స్వయంగా చెప్పినటువంటి మాట. మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, వారికి హానికరమైనది ఏది తలపెట్టకండి అని మరి దేవుని వాక్యములో దేవుడు ఆయన తన నోటి ద్వారా పలికినటువంటి మాట. మనం ఎప్పుడైతే మన శత్రువులను ప్రేమిస్తామో దేవునిలో ఉన్నటువంటి ఆయా దయాగుణము మనకు వస్తుంది. శత్రువులను మనము ద్వేషిస్తూ మన జీవితాన్ని నరకంలో వేసుకున్నట్టు కంటే, నీ శత్రువులను ఆయన మిత్రులుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి శత్రువులను మనము
క్షమించి వదిలివేయాలి. వారితో క్షమించేసేటువంటి మీకు ఇష్టం లేకపోయిన వారితో మాట్లాడటం, వారితో సహవాసం చేయటం కాదండి. క్షమించి వదిలేయాలి. వారితో మాట్లాడనక్కర్లా. వారిని వారి వారి స్థితికి వదిలివేయాలి. మనం క్షమించడమే మన పని. తర్వాత కార్యము దేవుడు జరిగిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ప్రియ దేవుని పిల్లలారా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి సంఘములోనైనా సహవాసములోనైనా మనము దయ కలిగిన వారమై ఉండాలి. ఒకరి ఒకరము క్షమించుకొని మరి దయ కలిగిన వారమై కరుణాహృదయులమై మనము మెలగాలి సంఘములోనైనా సహవాసములోనైనా అని భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దయ కలిగి ఉండుట ఎంత శ్రేష్టమైనదో దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. యేసు ప్రభుల వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన జీవితమే దయాగుణము కలిగి ఉన్నది. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మీరు జాలిగల మనస్సు, ఇతరుల పట్ల జాలి చూపించేటువంటి మనస్సు మనకు ఉండాలి. దయాళత్వము, దయా కలిగినటువంటి మరి అతత్వమును మనం కలిగి ఉండాలి. దయ చూపించేటువంటి మరి ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలైన వారికి జాలిగల మనసు ఉంటుంది, దయాళత్వము కలిగినటువంటి మనసు ఉంటుంది, వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఇవన్నీ కూడా ధరించుకున్నవారు దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగినటువంటి వారిగా మనం చూడవచ్చు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఇతరుల పట్ల నీవు దయ చూపిస్తున్నావా? యేసు ప్రభు మరి నావాడు, నా కులపువాడు, మరి నాకు సంబంధించిన వాడు, నా అత్తామామలకు సంబంధించిన వారు, నా పుట్టింటి వారికి సంబంధించిన వారు, ఇట్లా దేనిని ఆయన పరిగణలోనికి తీసుకోలేదండి. ఆయన దయాగుణము ఎంత శ్రేష్టమైనదంటే, ఆయన ఎవ్వరో తెలిగిపోయినా అందరినీ ఎలిగినటువంటి దేవుడు మరి అందరినీ ఒకే రీతిగా ఆయన స్వస్థపరిచాడు. ఒకరికి ఒకలాగానో ఒకరికి మరొకలాగానో ఆయన చేయలేదు. అడిగిన వారికి అడిగిన విధంగా ఆయన దయ చూపించాడు, అడగని వారికి కూడా ఆయన తన దయను చూపించాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యాయీరు కుమార్తె చనిపోయిందని ఆయన వచ్చి అడిగితే ఇంటికి వెళ్ళి ఆమెను మరి చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు. మరి ఒక విధవరాలి కుమార్తె గవిని దాటి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఊరి వెలుపల పాడి మోసుకుని వెళ్తున్నటువంటి విధవరాలి కుమారుణ్ణి ఆమె అడుగకనే ఆయన దయ చూపించి ఆ కుమారుని బ్రతికించాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఉన్నటువంటి ఈ దయా గుణము మనలో ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి పొరుగు వారా, మనకు తెలిసిన వారా, తెలియని వారా అని కాదు, కానీ దేవుని యొక్క మరి నామమున బాప్తిస్మం పొంది రక్షింపబడినటువంటి నీవు కలిగి ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? దయాగుణం కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో ఆ ప్రేమ ఇతరుల పట్ల దయ చూపిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రీతిగా దయ కలిగిన వారమై మనము సంఘములోనైనా సమాజంలోనైనా మనము ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా మనము మెలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో దయాగుణమును, మరి ఇతరుల పట్ల జాలి చూపించేటువంటి మనస్సును, వినయమును, సాత్వికమును ధరింపచేసి మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన నాయన శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు. అవును దేవా, ఎందరో మా కంటపడారు నాయన. అయా, మేము ఎవరి పట్లను దయ చూపించకుండా ఇన్ని సంవత్సరాలు వ్యర్థముగా మా జీవితాన్ని గడిపేసాము. అయా, దయాగుణము కలిగినటువంటి గుణ లక్షణాన్ని అయా నీలో ఉండి మేము పొందుకొనకుండా మా జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాము. అయా, అవసరతలో ఉన్న వారికి
క్రియారూపముగా వారికి సహాయం చేసి వారి పట్ల కనికరము చూపడమే, దయ చూపించడమే నిజమైన క్రైస్తవ్యము అని, నిజమైన భక్తి అని మరి యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించినటువంటి వారు ఎరగకుండా ఈ రోజున ఎంతో మంది నశించిపోతా ఉన్నారు నాయన. ఇదిగో ఈ రోజున నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలలో ఒక్కరి జీవితంలోనైనా సరే నాయన చిన్న మార్పును అనుగ్రహించండి. దయ కలిగి ప్రవర్తించడానికి వారికి మనసును పుట్టించమని అడుగుచూ ఉన్నాను నాయన. అయా ఈ రీతిగా నాయన మీరు మాకు సెలవిచ్చినటువంటి ప్రతి లేఖనమును పరిశీలన చేసి సత్యవంతుడైన దేవుడవు నీవేనని, మరి దయ కలిగినటువంటి దేవుడవు నీవేనని, ప్రేమ, దయా, కరుణ రసములను మాకు అనుగ్రహించువాడవు నీవేనని తెలుసుకొని నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమంతా మీ కృపా కనికరములు, మీ కృపా కనికర క్షేమాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.